గోదావరి జిల్లా నుంచి ఆవులతో చెన్నై వెళ్తున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిలిపివేశారు. ఒకే లారీలో సుమారు 24 ఆవులు దూడల్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ గట్టి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు. ఆవుల రవాణా అనుమతి పత్రాలను పరిశీలించడం జరిగింది. ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలని బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సూచన మేరకు ఆ లారీని గోశాల వద్దకు తీసుకువెళ్లారు. నరసాపురం డీఎస్పీ చొరవతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించారు. బాబు ఎలా కింది చేశారా మీరు అమ్మకాల దగ్గర మానవత్వం ఏంటారు మీకు అసలు అదొకటి బాధింది. తెలియట్లేదే నరసాపురం బజరంగ్ దళ్ అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మాకు చించినాడ బైపాస్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్రక్లో ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే బజరంగ్ దళ్ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకుని దాదాపు ఒక 70 నుంచి 80 మంది వెంటనే ఆ లారీని ఆపడం జరిగింది. ఆపి దానికి పేపర్లు ఉన్నాయో సరిగ్గా చెక్ చేసి దాంట్లో అక్రమంగా కొన్ని ఆవులను తరలిస్తున్నారని తెలిసి ఏదైతే న్యాయబద్ధంగా తరలించాలో అంతకన్నా ఎక్కువ వేసి ఆవులను కుక్కేసి వాటికి రక్తాలు వచ్చేలా కొన్ని ఆవులు అయితే ఏడుస్తున్నాయి కూడా దాంట్లో. అలాంటి వాటిలన్నీ రెస్క్యూ చేసి మన గోశాలలో పెట్టడం జరిగింది. అయితే పొద్దున్న మళ్ళీ వాళ్లే తీసుకెళ్తారని చెప్పి మన దాంట్లో మొత్తం మాట్లాడడం జరిగింది పోలీసు వారి సమక్షంలో. అయితే ముఖ్యంగా ఇచ్చే గమనిక ఏంటంటే కూడా హిందువులు ఇదివరకుట్లా లేరు. మీరు ఆవుల్ని తరలిస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేరు. అవసరమైతే కొట్టైనా సరే మేము వాళ్ళ ఆవులను ఆపి తీసుకెళ్తాం. మా ఆవుల్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ విషయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు. మేము చంపడానికైనా చావడానికైనా గోమాత గురించి సిద్ధపడిపోయి